ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవునికి ఒక అపార్థాన్ని భరించటానికి ఎంత ప్రశాంతత స్వభావం ఉండాలి, ఒక అన్యాయపు తీర్పును సహించటానికి ఎంత నిగ్రహం కావాలి. ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నింటినీ మించిన అగ్ని పరీక్ష లాంటిది. శ్రమల వెనకాల దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే, షిమి తనను దుర్భాషలాడినప్పుడు, భయంకరంగా శపించినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాం, అతన్ని శపించనీయుడి, వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో అని. దావీదు క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వాడు కాబట్టే ఆ విధంగా చెప్పగలిగాడు. క్రీస్తు మనస్సు ఎలాంటిది? అదే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, క్రీస్తు దౌర్జన్యం నొందారు, నోరు తెరవలేదు, బాధింపబడ్డారు, నోరు తెరవలేదు, అపహాస్యం చేశారు, అయినా నోరు తెరవలేదు, చివరికి అన్యాయపు తీర్పును పొందారు, అయినా ఆయన నోరు తెరవలేదు. ఈ మాటలను వింటున్న మీరు అనేక నిందలు, అవమానాలు గుండా నడుస్తున్నారా? భయపడకండి, చింతించకండి. మీకన్నా ముందే అన్నీ ఆయన సిలువలో భరించారు. ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి ఆయన ముందే ఎదుర్కొన్నారు. కాబట్టి భయపడకండి, బాధింపబడకండి. బాధింపబడు వారికి ఆయన సహాయం చేయగల సర్వశక్తిమంతుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.